ఇక ధాన్యలక్ష్మి అయితే రాజుని అరెస్ట్ చేసినందుకు అప్పును తిడుతూ ఉండగానే సైలెంట్గానే ఉంటుంది అనమాట పాపం అప్పు. కానీ ఇక అప్పుడే రుద్రాన్ని దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా అనామిక దగ్గర ఎంత లంచం తీసుకున్నావేంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగానే ఇక అప్పు అయితే రుద్రాణి గారు కాస్త మర్యాదగా మాట్లాడండి, నా ప్రాణం పైన నేను అలాంటి పనులు చేయనని చెప్పేసి ఇంక అరుస్తుంది అనమాట. ఇక వెంటనే ధాన్యలక్ష్మి కోపంగా నిన్ను ఇంటికి తీసుకురమ్మని నన్ను అందరూ ఎంత బలవంతం చేశారో తెలుసా, పైగా మా అక్క అయితే అందరికంటే ఎక్కువగా చెప్పింది నీ గురించి, నీ గొప్పతనం గురించి. ఇప్పుడు నువ్వు మా అక్కకే అన్యాయం చేసావు, ఏమనాలి నిన్ను అని చెప్పేసి అప్పునైతే తిడుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే కళ్యాణ్ అయితే అమ్మ అప్పు మన ఇంటి మనిషి కాబట్టి నీకు ఎంత కోపం వస్తుంది, ఇందులో తన తప్పేం లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక స్వప్న అయితే ఏడుస్తూ పాపం రాజ్ పోలీస్ స్టేషన్లో ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే కావ్య ఆయనకి ఏం కాదు, దీని వెనక ఎవరున్నారో కనిపెడదాం, ఆయన నిర్దోషిగా బయటికి తీసుకొద్దాం, నా చెల్లెల అప్పు చట్టానికి లోబడే తన డ్యూటీ తను చేసింది, దయచేసి తనని ఎవరు తప్పు పట్టకండి ప్లీజ్ అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక కళ్యాణ్తో కవి గారు అప్పుని లోపలికి తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఇక కళ్యాణ్ అయితే అప్పుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సీన్లో అయితే సీతారామయ్య బాధపడుతుంటే ఇందిరాదేవి, ఇక అపర్ణాదేవి ఏడుస్తూ ఉంటే సుభాష్ ధైర్యం చెప్తూ ఉంటారనమాట. మన రాజుకి ఏం కాదు, నిర్దోషిగా బయటకు వస్తాడని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక తర్వాత అయితే అపర్ణాదేవి కోసం అని చెప్పేసి కావ్య అయితే అన్నం తీసుకొని వచ్చి తినండి అత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. నాకు ఆకలిగా లేదు, చచ్చిపోవాలని ఉందని చెప్పేసి ఇంక ఏడుస్తూ అంటూ ఉండగానే ఇక అప్పుడే అటుగా వెళ్తున్న అప్పు అయితే ఆ మాటలు విని ఆగుతుందనమాట. అయ్యో అత్తయ్య ఇవేం మాటలు అత్తయ్య అని చెప్పేసి కావ్య అయితే అనగానే లేకపోతే ఏంటి, ఇది చూడడానిక నేను ఇంకా బతికి ఉన్నది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అది కాదత్తయ్య, ఆయన తిరిగి వచ్చేసరికి మీకు కాస్త ఓపిక కావాలి కదా, తినండి అని చెప్పేసి కావ్య అంటదనమాట. తప్పు చేయలేదని తెలిసినా అరెస్ట్ చేశారు కదా, వాడు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఏం కావాలి, రేపు సమాజంలో వాడు ఎలా తిరగాలని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటూ ఉంటుంది ఇంకా బాధగా. ఇది కేవలం నిందారోపణ మాత్రమే కదా, ఆయనకు శిక్ష పడలేదు కదా, అప్పటి వరకు ఆయన అక్కడ ఎందుకు ఉంటారు అత్తయ్య, మనం ఎందుకు ఉండనిస్తాం, ఆయన విలువ ఎప్పటికీ తగ్గదు అత్తయ్య, తల్లిగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను, మీరు ఇలా కుంగిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య, నన్ను నమ్మండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట కావ్య. ఆయన్ని త్వరలోనే బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, నేను అప్పు అదే పనిలో ఉన్నాం, ఆల్రెడీ అప్పు ఈ విషయంలో చాలా బాధపడుతుంది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటలన్నీ విన్న అప్పు అయితే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇందుకైనా నేను పోలీసుని అయ్యిందని చెప్పేసి తనలో తను ఏడుస్తూ ఉండగానే అప్పుడే కళ్యాణ్ అయితే వచ్చేసి ఇక అప్పునైతే ఓదారుస్తూ ఉంటాడనమాట. ఇక వెంటనే లేచి ఇక కళ్యాణ్ అయితే హత్తుకొని చిన్నపిల్లలే ఏడుస్తూ ఉంటుంది అప్పు. నేను చాలా పెద్ద తప్పు చేశాను కూర్చి, చాలా గిల్టీగా ఉంది, పాపం పెద్ద అత్తయ్య అన్నం కూడా తినకుండా బావగారి గురించి ఏడుస్తూ ఉన్నారు, ఈ ఇంట్లో అందరి బాధకు నేనే కారణం అయ్యాను కదా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. జాబ్లో చేరి మొదటి రోజు వీళ్ళందరి ఆనందానికి కూడా నువ్వు కారణం అయ్యావు, అప్పుడు నువ్వు పొంగిపోయావా, లేదు కదా, అన్నయ్యని అరెస్ట్ చేసిన ఈ చేతులతోనే ఇంటికి ఎలా తీసుకురావాలో అదే ఆలోచించు, అన్నయ్య నిర్దోషి అని నిరూపించు, అప్పుడు నువ్వు చేసింది తప్పు కాదని అందరూ ఒప్పుకుంటారు, ఈ ఇంటి మనిషిగా కాకుండా నిజాయితీ గల పోలీసుగా ఆలోచించు, పరిష్కారం దానంతటా అదే వస్తుందని చెప్పేసి కళ్యాణ్ అయితే అప్పుతో చెప్తూ ఉంటాడనమాట. ఇక ఆ మాటలతో అప్పు అయితే కన్నీళ్ళు తుడుచుకొని ధైర్యంగా ఉంటుంది. ఇక కోర్టు సీన్ అయితే మొదలవుతుందనమాట. ఇక రాజునైతే తీసుకొస్తారు పోలీసులు. ఇక అందులో అప్పు కూడా ఉంటుంది. అప్పటికే కావ్య, అపర్ణాదేవి, సుభాష్, కళ్యాణ్ అందరూ కూర్చొని ఉంటారనమాట. అనామిక కూడా అక్కడే కూర్చొని ఉంటుంది. ఇక లాయర్లు అయితే ఎవరి వాదనలు అయితే వాళ్ళు వినిపిస్తూ ఉంటారనమాట. అనామిక తరపు లాయర్ అయితే రాజ్ నేరం చేశాడని వాదిస్తే, రాజ్ తరపు లాయర్ అయితే రాజ్ ఏ తప్పు చేసే మనిషి కాదని వాదిస్తాడు. ఇక అప్పుడే అనామిక తరపు లాయర్ ఇంకా గుణగణాలు చెప్పి నేరం చేయలేదని చెప్పడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్ అని చెప్పేసి అంటాడనమాట. రాజ్కి ఫోన్ రావడం, ఫోన్ వచ్చాక ఫ్యాక్టరీకి వెళ్ళడం, తీరా ఫ్యాక్టరీ దగ్గర రౌడీలు పెట్రోల్ పోసి తగలబెడుతుంటే వాళ్ళని తరిమి ఇంటికి వచ్చేయడం, ఉదయాన్నే పోలీసులు మీడియా ముందు సామంత శవం, రాజ్ కారులో డిక్కీలో దొరకటం, ఇవన్నీ నిజాలే, కానీ ఫ్యాక్టరీకి రప్పించడం ఉద్దేశపూర్వకంగా జరిగింది యువర్ ఆనర్ అంటూ రాజ్ తరపు లాయర్ అయితే అంటాడనమాట. ఇక అప్పుడే అనామిక లాయర్ అయితే రాజ్ తరపు లాయర్కి వాదన జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే కొట్టుకునేదాకా సీన్ అయితే వస్తుందన్నమాట. ఏంటండి కొడతారా కొడతారా అంటూ తన వాచ్ తీసి అనామిక తరపు లాయర్ జేబులో వేస్తాడనమాట రాజ్ తరపున లాయర్. ఇక అది ఆ లాయర్ అయితే గమనించుకోడు, వాదనలోనే ఉంటాడు. కొడతారా కొడతారా అంటూ మీదకి వెళ్తుంటాడనమాట.
ఇక వాళ్ళ వాదన విన్న జడ్జి అయితే ఆర్డర్ అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఇద్దరు ఎవరికెవరు దూరం జరుగుతారు. ఇక వెంటనే రాజు తరపు లాయర్ అమ్మో నా వాచ్ పోయింది ఎవరన్నా, నా మీదకి ఇతడే వచ్చాడు కాబట్టి ఇతడే నా వాచ్ కొట్టేశాడని చెప్పేసి అనామిక తరపు లాయర్ని దోషిని చేస్తాడనమాట. మధ్యలో ఈ వాచ్ గోలేంటయ్యా అని చెప్పేసి జడ్జి తిడుతున్నా కానీ రాజు తరపు లాయర్ అయితే ఆగడనమాట. కావాలంటే ఇతడు జేబులు చెక్ చేయండి ఎవరన్నారు, అది మా అత్తగారు పెట్టిన వాచ్, తేడా వస్తే మా ఆవిడ నన్ను ఇంటికే రానివ్వదు, అది తేలనివ్వండి ఎవరన్నారు అంటూ ఇక అనామిక తరపు లాయర్ జేబులోంచి తన వాచ్ అయితే బయటికి తీయించి ఇతడు లాయర్ కాదు దొంగ అని చెప్పేసి అంటాడనమాట. నేను దొంగను కాదు అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక ఇలాగే నా క్లయింట్ రాజు కూడా హంతకుడు కాదు, ఈ వాచ్ దొంగతనం మీ అందరికీ అర్థం కావాలని ఎలా చేశాను సార్, రాజు కూడా ఈ నేరంలోనే ఇలానే ఇరికించబడ్డాడని చెప్పి కేసులను అయితే సింపుల్గా అయితే తేల్చే ప్రయత్నం అయితే చేస్తాడు. అయితే వాదనలో భాగంగా సాక్షులను పిలవడం చెప్పగానే కావ్య అయితే బోన్లోకి వచ్చి నిలబడుతుంది అనమాట. ఇక అనామిక తరపు లాయర్ అయితే కావ్యని సామంత్కి వార్నింగ్ ఇచ్చిన సీన్ గురించి అడుగుతూ ఉంటాడనమాట. సామంత్ని రాజు చంపేస్తానని బెదిరించిన మాటల గురించి కావ్య అయితే ఒప్పుకుంటుంది అనమాట. ఇక ఈ సాక్ష్యం చాలదా ఎవరన్నారా అని చెప్పేసి అనామిక లాయర్ అయితే అంటాడనమాట. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఈ కేసును అయితే వాయిదా వేస్తున్నాను, రాజుకి అయితే బెయిల్ ఇస్తున్నాను అని చెప్పేసి జడ్జి అయితే చెప్తాడనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.